వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. మనం ఈ వీడియోలో అరుణాచలం గిరివలం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాల్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే వాటి గురించి తెలుసుకోబోతున్నాం. తిరువన్నామలై గిరివలం తమిళనాడులో విస్తృతంగా పాటించే ముఖ్యమైన మరియు మతపరమైన ఆచారం. ఇది పరమశివుని స్వరూపంగా భావించే పవిత్ర పర్వతం అరుణాచల చుట్టూ ప్రదక్షిణ చేయడం. ఈ ఆచారం భక్తులకు భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందజేస్తుందని నమ్ముతారు. ఈ పుణ్యక్షేత్రం కార్తీక మాసానికి ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. అరుణాచల కొండ చుట్టూ ఉన్న మార్గం దాదాపు 14 కిలోమీటర్ల పొడవు ఉంటుంది మరియు భక్తులకు శివునితో లోతైన ఆధ్యాత్మిక సంబంధాలను అనుభవించే అవకాశాన్ని అందిస్తుంది. అరుణాచలం గిరివలయం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని భక్తులు నమ్ముతుంటారు. తిరువన్నామలై గిరివలంలో పాల్గొనడం వల్ల భక్తులకు భౌతిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సుకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ ఆచారానికి సంబంధించిన కొన్ని ప్రయోజనాల్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క శుద్ధి లభిస్తుందని, జీవితంలో ప్రతికూల శక్తులు మరియు అడ్డంకులను తొలగించడం కోసం, అంతర్గత శాంతి మరియు ఆధ్యాత్మిక వృద్ధి సాధించడం కోసం, కోరికలు మరియు ఆశయాలు నెరవేరడం కోసం, దుష్టశక్తుల నుండి రక్షణ కోసం, ఇంకా వ్యాధులు మరియు రోగాల నుండి ఉపశమనం పొందడానికి ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీరు శివుడిని సూచించే అనేక పవిత్ర లింగాలను చూస్తారు. ప్రసిద్ధ తిరువన్నామలై అష్టలింగాల దేవాలయాలు గిరివలం చేసే మార్గంలో ఉంటాయి. ఆ లింగాల పేర్లు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఒక్కొక్క లింగం ఒక్కొక్క దిక్కుకు సూచన. మొదటిది తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమ, వాయువ్య, ఉత్తరం, ఈశాన్య దిక్కులకు ఈ ప్రతి ఒక్క లింగం ప్రతీక. తిరువన్నామలైలోని అరుణాచల కొండ చుట్టూ ఉన్న గిరివలం మార్గం మొత్తం దాదాపు 14 కిలోమీటర్లు. ఈ దూరం సనాతన ధర్మం యొక్క పురాణాలలోని 14 లోకాలకు ప్రతీకాత్మకతగా నమ్ముతారు. ఈ మార్గంలో నడవడం, వివిధ ప్రాంతాలను దాటడం మరియు పవిత్ర పర్వతం లోపల నివసించే దైవికత శక్తితో అనుసంధానించడానికి మార్గంగా పరిగణించబడుతుంది. గిరివలం చేస్తున్నప్పుడు మీరు ఆ అరుణాచల పర్వతం నుంచి వచ్చే దివ్యశక్తిని అనుభూతి చెందవచ్చు. నాకు కలిగినట్టుగానే నేను ముందు వీడియోలో చర్చించినట్టుగా తిరువన్నామలై గిరివల మార్గంలో ఎక్కడ ఉన్నామో, ఇంకా ఎంత దూరం వెళ్ళాలో వీడియోలో చూపించిన విధంగా మ్యాప్స్ ఉంటాయి. తిరువన్నామలై గిరివల మార్గం సుమారు 14 కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పాను కదా. భక్తులు సాధారణంగా ఈ దూరాన్ని భక్తితో మరియు తపస్సు చేస్తున్నట్టుగా పూర్తి చేస్తారు. తరచూ ప్రార్థనలు చేయడానికి మరియు ఆశీర్వాదం కోసం వివిధ లింగాల వద్ద ఆగిపోతూ ఉంటారు. నేను వెళ్ళినప్పుడు కూడా అలానే చేశాను. గిరివలం ముఖ్యంగా ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. అయితే ఇది తమిళ మాసం అంటే కార్తీక మాసంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ కాలంలో భక్తులు పెద్ద సంఖ్యలో గిరివలం మార్గంలో నడుస్తూ ఉంటారు. ఈ సమయంలో గిరివలం చేయడం వల్ల సాధన వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు పెరుగుతాయని నమ్ముతారు. గిరివల మార్గం పవిత్రమైన అరుణాచల కొండ చుట్టూ భక్తులతో సవ్య దిశలో తీసుకువెళుతుంది. చక్కగా నిర్వహించబడిన మార్గం తెల్లటి కాంక్రీట్ ట్రైల్స్తో గుర్తించబడుతుంది మరియు చెట్లతో కప్పబడుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఈ మార్గంలో నడుస్తూ భక్తులు కొండ మరియు చుట్టుపక్కల ప్రాంతం నుండి ప్రసరించే దైవిక శక్తికి దగ్గర సంబంధాన్ని అనుభవిస్తుంటారు. గిరివలం ప్రారంభించే సమయాలు చంద్రమాసం మరియు పౌర్ణమి రోజుపై ఆధారపడి ఉంటాయి. భక్తులు సాధారణంగా
సూర్యాస్తమయానికి ముందు గిరివల మార్గాన్ని ప్రారంభించి తదుపరి సూర్యోదయానికి ముందే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇది రాత్రిపూట ఆధ్యాత్మిక శక్తిని అనుభూతించడానికి మరియు అద్భుతమైన అరుణాచల కొండపై సూర్యుడు ఉదయించే మంత్రముగ్ధమైన దృశ్యాన్ని చూడడానికి వీలు కల్పిస్తుంది. అయితే చాలా మంది రాత్రి సమయంలో వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే పగటి సమయంలో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కాళ్ళు కాలిపోయి బొబ్బలు రావడం గమనించవచ్చు. మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త. గిరివల ప్రారంభ స్థానం తిరువన్నామలైలోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర దేవాలయం గిరివల మార్గం యొక్క ప్రారంభ స్థానం. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది మరియు భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. భక్తులు తమ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించే ముందు అరుణాచలేశ్వర అనుగ్రహాన్ని కోరుతూ ఇక్కడి నుండి తమ గిరివలాన్ని ప్రారంభిస్తారు. తిరువన్నామలై గిరివలం పూర్తి చేయడానికి పట్టే సమయం. మొత్తం గిరివల మార్గాన్ని పూర్తి చేయడానికి నడక సమయంలో ఒక వ్యక్తి యొక్క వేగం మరియు మార్గాలలో ఉన్న వివిధ లింగాల వద్ద విశ్రాంతి తీసుకునే సమయాన్ని బట్టి ఆధారపడుతుంది. దాదాపు 14 కిలోమీటర్ల గిరివలాన్ని పూర్తి చేయడానికి సుమారు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. అయినప్పటికీ కొంతమంది భక్తులు నెమ్మదిగా నడవడానికి, ధ్యానంలో ఎక్కువ సమయం గడుపుతూ లేదా నిర్దిష్ట ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలలో ప్రార్థనలు ఎక్కువగా చేయడం ఎంచుకుంటారు. గిరివలం చేసే కంటే ముందు భక్తులు ముందుగా భూతనారాయణ ఆలయానికి వెళ్ళి అక్కడ ఆయన్ని దర్శించుకొని అనుమతి తీసుకొని, అలాగే ద్వంద్వ వినాయకులకు దగ్గరకు వెళ్ళి వాళ్ళని దర్శించుకొని అర్చన చేసి తరువాత ఉన్నామలై అన్నామలన్ అనే గుడికి వెళ్ళి దర్శించుకొని తరువాత రాజగోపురం దగ్గరకు వచ్చి అక్కడ ఆ పరమేశ్వరుడికి ఒక నమస్కారం చేసి అక్కడి నుండి మొదలు పెడతారు. మరి అక్కడికి వచ్చిన తర్వాత పూర్తయినట్టు. గిరివలం అంటే గిరి అంటే కొండ అని అర్థం, వలం అంటే ప్రదక్షిణ అని అర్థం. గిరివలం అంటే ఆ కొండకు ప్రదక్షిణ చేయడం అన్నమాట. ఆ కొండ అంటే ఆ అగ్నిలింగంగా ఉన్న పరమేశ్వరుడే. అరుణాచలం వెళ్ళడానికి ముఖ్యంగా తిరుపతి నుంచి రోజు ఒక ట్రైన్ ఉంటుంది. అలాగే కొన్ని స్పెషల్ డేస్లో కొన్ని స్పెషల్ ట్రైన్స్ కూడా ఉంటాయి. తిరువన్నామలై స్టేషన్ నుంచి ఆ అరుణాచల గుడి కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక రూమ్ తీసుకోవడమో లేదా లాకర్ తీసుకొని స్నానం చేసి బయలుదేరడమో జరుగుతుంది. మనం ఇంకో వీడియోలో అక్కడ నివసించిన మహాత్ముల గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.